మనందరం ప్రతి క్షణం మన జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అది తెలిసి తీసుకున్నా, తెలియక తీసుకున్నా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాం. పుస్తకం చదవకుండా టీవీ చూడడం నిర్ణయం. వంట వండేసి ఫోన్ పట్టుకోవడం, ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూడడం, ఆఫీస్లో బ్రేక్ తీసుకుని స్మోక్ చేయడం, తాగడం, నలుగురితో ప్రేమిస్తున్నట్టు చాట్ చేస్తూ ఆ నలుగురిని మోసం చేయడం, ఈ క్షణం మన మనసుకి నచ్చిన పని చేస్తూ భవిష్యత్తుని గాలికి వదిలేయడం, ఇవన్నీ కూడా మన నిర్ణయాలే. మనలో చాలా మంది చాలా ఈజీగా ఏంటో అలా జరిగిపోతుంది జీవితం అంటాం. లేదు, అలా ఏంటో జరిగిపోవడం లేదు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల అలా జరుగుతుంది. పెరుగన్నం కాదని బిర్యానీ తిన్నా, వాకింగ్కి వెళ్లకుండా స్మోకింగ్కి వెళ్ళినా ఇవన్నీ మనం తీసుకుంటున్న నిర్ణయాలు. పేరుకి చిన్న నిర్ణయాలే, కాకపోతే ఒక్కొక్క రోజు మీరు తీసుకుంటున్న ఆ చిన్న నిర్ణయాలు కొన్ని రోజులకి మీ ఆరోగ్యం మీద, మీ జీవితం మీద పెను ప్రభావాన్ని చూపిస్తాయి. మీ జీవితం మీది. దానికి సంబంధించి యాక్టివ్గా నిర్ణయాలు తీసుకోండి. ఏదో జరిగిపోతుంది జీవితం అని దాన్ని గాలికి వదిలేసి ఇదే నా కర్మ అని, లేదా దేవుడా నాకే ఎందుకు ఇచ్చావు ఇన్ని కష్టాలు అని బాధపడే కన్నా, ఇప్పుడు నా జీవితం ఎక్కడుంది, 5 ఏళ్ల తర్వాత నేను నా జీవితాన్ని ఎక్కడ ఉండాలి అని కోరుకుంటున్నానో అని ఆలోచించి ఒక ప్లాన్ వేసుకోండి. ఉదాహరణకి 5 ఏళ్లలో బరువు తగ్గి ఫిట్గా ఉండాలి అనుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా మీ శరీరాన్ని కదిలించాలి అని ప్లాన్ వేసుకోండి. బిజినెస్ చేయాలి అనుకుంటే ఆ బిజినెస్ చేయడానికి ఏం కావాలి, దానికి ప్రస్తుతం మీ దగ్గర ఏమున్నాయి, లేని వాటి కోసం ఏం చేయాలి అనేది రాసుకోండి. లేదా మీ ప్రవర్తన మీకు నచ్చడం లేదు, 5 ఏళ్లలో మీరు దృఢంగా స్థిరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మారాలి అనుకుంటే దానికి దారులేంటి, ఏ పుస్తకాలు చదవాలి, ఎవరి సహాయం తీసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోండి. మీరు రాసుకున్న లక్ష్యాలను రోజుకొకసారి చూసుకుని వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి. కలలు అప్పుడప్పుడు కని పక్కన పడేస్తే సాధించలేం. రోజుకొక్కసారి వాటిని తిరిగి చూసుకోవాలి, నెమరు వేసుకోవాలి, అవసరానికి తగ్గట్టు వాటిని మార్చుకోవాలి. అప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. గుర్తుంచుకోండి, ఏం చేస్తా నా కర్మ అని మీరు అనుకుంటే సమస్యలే కంటికి కనిపిస్తాయి. అదే ఏం చేస్తే ఈ కర్మ నుండి బయటపడతా అని ఆలోచించడం మొదలు పెడితే మెల్లిమెల్లిగా పరిష్కారాలు ఎదురవుతాయి. ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయమే. కాబట్టి మీ భవిష్యత్తుని బాగు చేసే నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు నుండే మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని ఆశిస్తూ త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు.